అండి. ఇదిగోండి నా చేతిలో ఇది కనిపిస్తుంది గదా! దీనివల్ల ఎంత ప్రమాదం ఉందో నేను ఇప్పుడు చెప్తాను. నాకొక 8 సంవత్సరాల వరకు దీని పరిచయమే లేదు. ఇప్పటి వరకైతే నాయనసలు ఇలా తిప్పుకుంటారు, దీనివల్ల దురద తగ్గిద్ది, దీనివల్ల ఏటది గులుముంటే వచ్చేసిన సంగతి కూడా తెలీదు నాకు. నాకసలు పరిచయమే లేదు. మా ఆయన గారు ఏం చేశారంటే, "అత్తమ్మా ఇలా, 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 ఇలాగ అనుకుంటుంటే తీసుకొని ఎందుకు అనుకుంటున్నారు? దేనికోసం అనుకుంటున్నారని" నాకు తెలియకుండా ఏం చేశారంటే, ఇలా, ఇలా తిప్పేసారు. అది లోన కన్నబేరం ఉంటదని, దానికి తగులుతదన్న సంగతే తెలీదు నాకసలు. దానికి తగిలేసింది. అప్పుడు చూడాలి నా పరిస్థితి. లోన నొప్పి ప్రాణం పోయినంత అయిపోయిందనమాట. చీమి కారి, బ్లడ్ కారి, చెవు నొప్పొచ్చేసి బాధ బాధ ఇదంతా బాధ బాధ. దీనికి ట్రీట్మెంట్ చేస్తుంటే దీనికి ట్రీట్మెంట్, దీనికి చేస్తుంటే దీనికి బాధొచ్చేసేది. ఇంకా నా కష్టాలు అష్ట కష్టాలు ఏదో అంటారు కదా! తోటోడు తొడగోసుకుంటా నేను మెడగోసుకుంటానని అలా జరిగింది. దీనివల్ల ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సొచ్చింది. ఇప్పటికి నా చెవులో గుయ్యని సౌండ్ ఎప్పటికీ వినిపిస్తదనమాట. అది నేను ఒక్కదాన్నుంటే నాకత్రం బాగా వినిపిస్తది. అందుకే నేనెప్పుడు మనుషుల్లోనూ ఫోనుతోటి ఉంటాను. మీరు మాత్రం అసలెవ్వరు అలవాటు చేసుకోకండి. ఎస్పెషల్‌గా పిల్లలకి మాత్రం అస్సలు తిప్పకండి. ఇవసలు ఎవ్వరు అలవాటు చేసుకోకండి. దీనివల్ల ఇంత ప్రమాదం జరిగింది. అయినా సరే మా ఇంట్లోకి ఇప్పటికి పుల్లలు లేకుండా మాత్రం ఉండలేకపోతుంది. మా ఆయన గారు తెచ్చేస్తున్నారు. మేము తిప్పేసుకుంటున్నాం. ఇప్పుడు బాగా తెలిసిపోయింది. ఇక్కడిక్కడే తిప్పుకోవాలనే సంగతి తెలిసిపోయిందనమాట. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఇది మాత్రం మీకు చెప్పాలని మాత్రం ఈ వీడియో పెడుతున్నాను. ఓకేనా?